హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నరేష్. నార్మల్గా సంక్రాంతికి తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు పోటీ పడుతూ ఉంటాయి పెద్ద పెద్ద హీరోలు. కానీ తాజాగా దసరాకు కూడా పెద్ద హీరోలు పోటీలో నిలవబోతున్నారు. ఇంతకీ ఆ పెద్ద హీరోల సినిమాలంటే ఆ పెద్ద హీరోలు ఎవరనే విషయాన్ని ఈరోజు మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నాడు, అడిగి తెలుసుకుందాం. హలో విజ్ఞాన్ గారు. హలో అండి. ఇంతకీ దసరాకి ఏ హీరోల సినిమాలు పోటీ పడుతున్నాయి? దసరాకి ఏ సినిమాలు పోటీ పడుతున్నాయి అంటే బేసిక్గా ఆల్రెడీ మనకి రామ్ పోతినేని బోయపాటి డైరెక్షన్లో ఒకటి సినిమా అనుకున్నాం, అదే వస్తుంది. నెక్స్ట్ అలాగే బాలకృష్ణ గారి 108 మూవీ కూడా వస్తుంది. ఇప్పుడు దీనికి దానికి పోటీ పెట్టారు జనాలు మామూలుగా, అంటే బోయపాటి వర్సెస్ బాలయ్య, ఈసారి ఫైట్ ఎలా ఉంటుందో చూద్దాము అని. ఇక అనిల్ రావిపూడి గారి సినిమా గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడు ఒక సక్సెస్ఫుల్ డైరెక్టరే, ఒక హ్యూమర్ టచ్ ఇస్తూ కమర్షియల్ సబ్జెక్ట్ని ఎలా చెప్పాలనేది ఆయనకు బాగా కొట్టిన పిండి. అందులోనూ బాలయ్య గారికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకుంటే ఈయన డైరెక్షన్లో ఎలా ఉంటారని చూద్దామని అందరికీ ఉంది. పైగా ఇప్పుడు బాలయ్య గారి యుగం నడుస్తుందని చెప్పుకోవాలి. ప్రజెంట్గా అన్స్టాపబుల్ తర్వాత ఇప్పుడు ఐపీఎల్, మొన్న సింగింగ్ షోకి గెస్ట్, వరుసపెట్టి అడ్వర్టైజ్మెంట్, అది ఇన్ని చూస్తే ఆయన మానియా నడుస్తుంది. ఈ టైంలో ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది అందరికీ తెలుసు. అండ్ రామ్ పోతినేని అంటే ఆల్రెడీ మనకి లాస్ట్ ఇస్మార్ట్ తర్వాత ఆయనలో కొత్త రూపం చూసాము. అండ్ ఆయన మాస్ లుక్కి బోయపాటి గారి మాస్ టచ్కి రెండు కలిస్తే ఇంకెలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ రకంగా చూస్తే బోయపాటి అండ్ రామ్ పోతినేని సినిమా అయితే ఖచ్చితంగా హిట్ కొడుతుందని చెప్పొచ్చు. నాట్ బ్యాడ్. ఈవెన్ ఎన్బికే 108 కూడా బ్లాక్ బస్టర్ అనే చెప్పుకోవచ్చు. సరే, ఈ రెండు సినిమాలు పక్కన పెడితే ఇప్పుడు నెక్స్ట్ టైగర్ నాగేశ్వరరావు ఆల్రెడీ గోపిచంద్ మల్లినేని రవితేజ గారి కాంబినేషన్లో మనకి ఇంతకుముందు క్రాక్ సినిమా చూసాము. ఆ టీం నుంచి మళ్ళీ ఇప్పుడు మనకి టైగర్ నాగేశ్వరరావు చూస్తుంది. అండ్ అలాగే రవితేజ గారికి ధమాకా సూపర్ డూపర్ హిట్. వాల్తెర్ వీరయ్య కూడా, అది ఏం వాల్తెర్ వీరయ్య అంటే సోలో చిరంజీవి సినిమా ఏం కాదు, ఇట్స్ ఎ మల్టీ స్టారర్. అందులోనూ రవితేజ గారు ఇంకా మంచి ఫస్ట్ హాఫ్ వరకు చిరంజీవి అయితే, సెకండ్ హాఫ్ మొత్తం రవితేజ గారిది, అది అందరికి తెలిసిన విషయమే. ఇంకా చెప్పాలంటే రవితేజ గారు ఉండడం వల్లే వాల్తెర్ వీరయ్య హిట్ అయింది. అంతే అంటారా? అంతే. ఆ రకంగా చెప్పుకుంటే రెండు హిట్లు వరుస పెట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా రావణాసుర వస్తుంది. అది ఆల్రెడీ హిట్ ఖాతాలో వేసేసుకోవచ్చు. ఇప్పుడు 30కి నిన్న నాని దసరా రిలీజ్ అయిందా, రేపు రావణాసుర రిలీజ్, అది ఆల్మోస్ట్ అది కూడా హిట్ అయిపోయినట్టే. అండ్ తర్వాత దసరా మీద అంటే ఆయన మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి అది కూడా బాగా ఉంటుందనే ఒక ఇదిగా వస్తుంది జనాలకి. ఓకే. అండ్ నెక్స్ట్ ఆ విధంగా చూసుకుంటే మళ్ళీ ఇప్పుడు ఈ ముగ్గురు ఉన్నారు కదా, పర్వాలేదు అనుకుంటే నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ సినిమా, క్రిష్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర విరమల్ రావాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. అది కూడా వాళ్ళు దసరా లాక్ చేశారని చెప్తున్నారు. అండ్ హరిహర విరమల్ విషయానికి వస్తే అది ఎలా ఉంటుందో చెప్పలేం, కానీ క్రిష్ గారు బాగానే తీస్తారని చెప్పుకోవచ్చు. వై బికాజ్ ఆయన షార్ట్ పీరియడ్లో గౌతమ్ పుత్ర శాతకర్ణిని కంప్లీట్ చేశాడు. కంచె మూవీ మీరు చూసుకున్నా కూడా చాలా తక్కువ పీరియడ్లో అంత మంచి సినిమా తీయడం చాలా కష్టం. అండ్ నెక్స్ట్ ఈవెన్ మణికర్ణికని కూడా చాలా తక్కువ రోజుల్లోనే పూర్తి చేశాడు. అట్లాంటి డైరెక్టర్. ఈవెన్ కథానాయకుడు మహానాయకుడిలో కూడా ఆయన టచ్ ఉంది, మనం చూసాం. మ్యాక్సిమం చాలా తక్కువ టైంలో ఆయన పూర్తి చేసేస్తాడు ఏ సినిమానైనా సరే, అది అందరికి తెలిసిన విషయమే. అట్లాంటి ఆయనకి పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఇటు రాజకీయాలు అటు అవి బిజీ ఉండడం వల్ల ఆయనకి ఏదో కొంచెం టైం ఇస్తూ ఈ సినిమా కొంచెం ల్యాగ్ అవుతుంది. ఆయనకు కూడా పేషెన్సీ అవుట్ అయిపోయింది. ఆ రకంగా చూసుకుంటే మొత్తాన్ని దసరా ఖచ్చితంగా రావాలి. దసరాకు రాకపోతే ఇంక హరిహర వీరమల్ మనం చూడలేం. సో అట్లా చూసుకుంటే ఆయనదో సినిమా వస్తుంది. ఇప్పుడు పోటీ అటు హరిహర వీరమల్లు అండ్ రామ్ పోతినేని బోయపాటి సినిమా, అండ్ నెక్స్ట్ అలాగే బాలయ్య 108, అండ్ నెక్స్ట్ టైగర్ నాగేశ్వరరావు. సరే, ఇవన్నీ ఉన్నాయి. మరి తమిళ ఇండస్ట్రీ వాళ్ళు ఊరుకుంటారా? అన్ని పాన్ ఇండియా సినిమాలు వచ్చినప్పుడు లోకేష్ కనకరాజు విజయ్ సినిమా లియో కూడా అప్పుడే వస్తుంది. ఓకే. ఆ టైంలోనే. అండ్ ఇప్పుడు వీళ్ళు అసలు పోటీ చూడాలి. లాస్ట్ టైం దిల్ రాజు గారు గొడవపడి మరి తమిళ వాటికి థియేటర్ గొడవలు ఉంటే అప్పుడు ఏదో సర్దుమణిగా సరే ఏదో రకంగా ఇచ్చారు. ఈసారి కనుక వీళ్ళకి థియేటర్స్ ఇవ్వకపోతే ఇక మీదట ఆ రచ్చ మామూలుగా ఉండదు. నెక్స్ట్ అలాగే దీంట్లో లియోలో ఒక చిన్న క్యామియో రోల్లో రామ్ చరణ్ ఉన్నాడు. ఓకే. సో ఈ ఫైట్లో రామ్ చరణ్ కూడా ఉన్నాడనే చెప్పుకోవాలి. ఇట్లా చూసుకుంటూ పోతే
దసరా ఫైట్ సంక్రాంతి కంటే ఆసక్తికరంగా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ కలెక్షన్స్ విషయానికి వస్తే ఎవరికైనా వస్తాయో ముందే మన ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం రవితేజ మానియా కొనసాగి ఆయన కలెక్షన్స్ ఆయనకు వచ్చేస్తాయి. ఫస్ట్ వీకెండ్ బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఎందుకంటే పెద్దగా ఎక్కువ ఖర్చు ఏం పెట్టలేదు, పర్వాలేదు అన్నట్టు తీశారు. ఆ మాత్రమే బిజినెస్ జరిగింది, ఆ మాత్రం వస్తాయనే నమ్మకం ఉంది. నెక్స్ట్ బాలయ్య సినిమా గురించి కూడా అనిల్ రావిపూడి ఎక్కువ ఖర్చు పెట్టించాడు. భారీతనం ఉన్నప్పటికీ కూడా అది జస్ట్ దాంట్లో కథలోనే ఉంటుంది, ఎక్కువ హ్యూమన్ టచ్ ఎక్కువగా ఉంటుంది. ఆయన కూడా ఎంతో కొంత పెట్టినే రాబట్టుతాడు అనే నమ్మకం ఉంది. బోయపాటి గారి విషయానికి వస్తే భారీ ఖర్చు పెడతాడు, అది వస్తాయా రావా అంటే ఈ పోటీలోకి అట్లీస్ట్ సినిమా హిట్ అయినా ఓ మోస్తారు మనీ అయితే ప్రాఫిట్ అయినా వస్తాయి. ఇంకా రామ్కున్న క్రేజ్ని బట్టి అది కూడా నాట్ బ్యాడ్. హరిహర వీరమల్లికి అసలు చిక్కంతా వచ్చింది. అది కాస్త అనుకున్న రేటుకి టైం కనుక రిలీజ్ అవ్వకపోతే ఇక దాన్ని ఏం చేస్తారో తెలీదు, చెప్పలేము. అండ్ అంత మానియా కూడా వర్క్ అవుతుందో లేదో కూడా తెలియదు, చెప్పలేము. కొంచెం అటు ఇటుగా ఉంది దాని సిచ్యువేషన్. ఇక లియో విషయానికి వస్తే లోకేష్ కనకరాజు దాన్ని ఒక యూనివర్స్ లాగా తీస్తున్నారని చెప్పుకోవచ్చు. బట్ ఇట్ ఆల్సో గోస్ వెల్. ఈ రకంగా చూసుకుంటే అందరికీ ఒకేసారి భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఎక్కువ కలెక్షన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఓ మోస్తారుగానే వస్తాయి అందరికీ, అదే విషయం. ముఖ్యంగా మనం చూసుకుంటే సంక్రాంతి బరిలో చాలాసార్లు రవితేజ బాలకృష్ణ గారు ఇద్దరు పోటీ పడ్డారు, కానీ ఎక్కువ హిట్లు రవితేజ గారికి దక్కాయి. అంటే టైం అలా ఉండే బాలకృష్ణ గారు అప్పుడు చాలా సినిమాలు చూసుకుంటే సంక్రాంతి బరిలో 2-3 సినిమాలు ఇద్దరు పోటీ పడడం జరిగింది. నిన్న వాల్తెర్ వీరయ్య కూడా రవితేజ వర్సెస్ బాలయ్య అని అనుకోవాలి, అందరు చిరు వర్సెస్ బాలయ్య అన్న కూడా ఆయన కూడా ఉన్నాడు. ఈసారి ఎలా ఉంటుంది అంటారు? ఈసారి దసరా బరిలో కూడా టైగర్ నాగేశ్వరరావు వర్సెస్ బాలయ్య సినిమా లాగానే ఉంది. ఎట్లా చూసుకున్నా ఇప్పుడు ఆయన మంచి ఫామ్లో ఉన్నాడు, ఈయన మంచి ఫామ్లో ఉన్నాడు, మంచి సక్సెస్ రేంజ్లోనే ఉన్నారు. అండ్ సినిమాకి కావాల్సినంత ప్రాణం పెట్టి పనిచేసే దర్శకుల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టరు, ఏ చెప్తే చేస్తారు, మనసు పెట్టి పనిచేస్తారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళ సినిమాలు ఎప్పుడు హిట్ అవుతాయి. సంక్రాంతికి ముఖ్యంగా చూసుకుంటే ముందు బాలకృష్ణ గారి వీరసింహారెడ్డి రిలీజ్ అయింది, బాగుంది అనుకున్నారు. ఆ తర్వాత అంటే ఆయన అభిమానులు బాగుంది అని చెప్పడం జరిగింది అందరికంటే కూడా. టు బి ఫ్రాంక్, తర్వాత వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ అయినాక ఇటు మెగా ఫ్యాన్సే కాకుండా టోటల్ ప్రజలందరూ, సినిమా అభిమానులందరూ వాల్తేరు వీరయ్య బాగుంది అన్నారు ఓవరాల్గా. అది కేవలం బాలకృష్ణ అభిమానులకే నచ్చింది, ఇది మాత్రం యావత్ తెలుగు ప్రేక్షకులు అందరికీ నచ్చింది అన్నారు. ఓవరాల్గా హిట్ వాల్తేరు వీరయ్య అన్నారు. మీ అనాలిసిస్ ప్రకారం ఏంటి అసలు? యాక్చువల్గా రెండు ఈక్వల్గానే మైత్రి వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. కాకపోతే ఏం చేశారంటే థియేటర్స్ విషయంలో ఇప్పుడు కొంతమంది ఇబ్బంది పడే థియేటర్స్ ఉంటాయి, ఫ్యామిలీని తీసుకెళ్ళలేని థియేటర్స్, అప్పటి కాలం నాటి థియేటర్సే ఉంటాయి. ఏసీలు సరిగ్గా పనిచేయవు, కుర్చీలు సరిగ్గా ఉండవు, మాస్ ఎక్కువ వెళ్తారు, టాయిలెట్స్ అసలు బాగోవు, ఇట్లాంటి కొన్ని థియేటర్స్ ఉంటాయి, సింగిల్ స్క్రీన్ థియేటర్స్. ఇటీవల కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ని ఏషియన్ వాళ్ళో వీళ్ళు కొనేసి దాన్ని మల్టీప్లెక్స్ చేసినప్పటికీ అప్పటికి కూడా కొన్ని థియేటర్స్ ఉన్నాయి. దాంట్లో బేసిక్గా డబ్బింగ్ సినిమాలో లేకపోతే ఏదన్నా మామూలు సినిమాలో ఆడితే తప్ప స్టార్ హీరో సినిమాలు ఆడని కొన్ని థియేటర్స్ ఉంటాయి. అలాంటివన్నీ ఏరి బాలయ్యకి ఇచ్చారు. కాబట్టి సంక్రాంతికి ఫ్యామిలీస్తో ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఆ థియేటర్కి వద్దు, బాగోదు, కంజెస్టెడ్గా ఉంటుంది, ఏసీ పనిచేయదు, పిల్లలకి ఇబ్బంది, పెద్దవాళ్ళకి ఇబ్బంది, బాత్రూమ్లు సరిగ్గా ఉండవు, ఆ స్నాక్లు కూడా ఏదో రకంగా ఉంటాయి అన్నట్టు థియేటర్స్ అన్నీ ఏరి బాలయ్య గారికి ఇచ్చారు. సో అప్పుడు ఫ్యామిలీస్ చూడలా, కానీ అందుకే వాల్తేరు వీరయ్యకి ఫ్యామిలీ వెళ్ళింది, సక్సెస్ అయింది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే అది ఎలా ప్రూవ్ అయిందంటే ఓటీటీలో వీరసింహారెడ్డి రిలీజ్ అయిన ఫస్ట్ డే 1,50,000 యూనిక్ వ్యూస్ సొంతం చేసుకుంది. అది నాట్ ఓన్లీ డిస్నీ ప్లస్ హాట్స్టార్, కంప్లీట్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్లోనే గొప్ప రికార్డ్ అనమాట. ఇప్పుడు ఏ సినిమా 1,50,000 యూనిక్ వ్యూస్ ఫస్ట్ సెకండ్కి, అట్లా ఇట్లా పడగానే అదొక రికార్డ్ అనమాట. అది దీనికి వచ్చింది అంటే అప్పుడు చూడలేని వాళ్ళు చూడాలనుకొని చూడలేని వాళ్ళందరూ కూడా వెయిట్ చేసి చూసేశారు. అది జరిగింది సంగతి. సో ఓవరాల్గా ఈసారి కూడా బాలయ్య సంక్రాంతికి చెప్పాలంటే ఇంకొక చిన్న ఏం జరిగిందంటే వాల్తేరు వీరయ్య కంటే ముందు బాలయ్య సినిమా వచ్చింది, ఓకేనా. అక్కడ ఏం జరిగింది, వీరసింహారెడ్డికి ఎక్కువ మంది ప్రయాణాలు అవి ఉండే, చాలా లైక్ ఊరెళ్ళేది అంటే ఒక రోజు తర్వాత అటు ఇటుగా వీళ్ళదో రోజు వాళ్ళదో రోజు. ఈ సినిమా చూసిన తర్వాత అందరు ప్రయాణాలు పెట్టుకున్నారు, దానికి కొంచెం గ్యాప్ వచ్చింది, అంతకుమించి పెద్ద విషయం ఏం లేదు. ఎక్కువ ప్రయాణాల్లో ఉన్నారు, ఊరు వెళ్ళేసరికి ఇంకో సిట్యువేషన్, అప్పటికే చూడడం అవి ఇవన్నీ జరిగాయి.
ఇట్లా ఉంది తప్ప పెద్దగా ఏం లేదు. ఓవరాల్గా అయితే ఆ 2 సినిమాలు బ్యాలెన్స్డ్ హిట్. సో సంక్రాంతి కాకుండా ఇప్పుడు దసరా విషయానికి వస్తే, దసరా విషయంలో బాలయ్య గారు అయితే జోరు పైన ఉన్నారు, టైగర్ నాగేశ్వరరావు. ఓవరాల్గా ఏది మంచి సక్సెస్ అందుకుంటుంది అనుకుంటున్నారు మీరు? ఈ రెండు అన్ని హిట్ అవుతాయి. ఒక హరిహర విరమలే నాకు డౌట్ తప్ప మిగతావన్నీ. ఎందుకని అంటే వాళ్ళు అది ఎప్పుడో అయిపోవాల్సిన సినిమాని సాధిస్తామని డైరెక్టర్ కానీ వీళ్ళందరూ ఒక అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈవెన్ జనాల్లో కూడా నాని 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 వస్తుంది. పవన్ కళ్యాణ్ గారి కొత్త సినిమాలు 10 అప్డేట్లు ఉన్నాయి, కానీ ఇది అవ్వట్లా. ఇప్పుడు ఓజీ గురించి వెయిట్ చేస్తున్నారు, వినోదయ సీతం గురించి వెయిట్ చేస్తున్నారు. ఇట్లా రకరకాలైన అప్కమింగ్ సినిమాలన్నిటికీ ఒక్కొక్క అప్డేట్ అనేది ఉంది, కానీ దీనికి మాత్రం ఎప్పుడు రిలీజా అన్నట్టు ఉంది. సో కొంచెం అట్లా. బట్ క్రిష్ డైరెక్షన్ మీద నమ్మకం ఉంది కాబట్టి అది ఖచ్చితంగా హిట్ అవుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ.